అయ్యండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అలాగే ఈ ఫోటోలో చూస్తున్నారు సార్, ఫోటో చూడండి. ఈ పక్షి ఛానల్ ఏడుపు. ఈ ఏడుపు ఏదో 2019 నుంచి 24 మధ్యలో ఏడిస్తే నీకు ఈ కర్మ పట్టేది కాదు. ఎందువల్లంటే 2019 నుంచి 24 మధ్యలో ఏబిఎన్ని, అలాగే టీవీ5ని, ఇతర ఛానళ్ళ ఎంత మెడ మీద కత్తి పెట్టి చేశాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూసాం. ఆ రోజు ఈ కేబుల్ ఆపరేటర్లందరినీ కలిపి వాళ్ళని ఒకే గదిలో కూర్చోబెట్టి వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి వాళ్ళు ఛానల్ ఆపలేదు అంటే వాళ్ళు ఒకళ్ళిద్దరినో చంపేశారు. మా వల్ల కాదు, మేము ఆపలేమని అన్న కేబుల్ ఆపరేటర్లే. ఈరోజు నీకు ఈ బతుకు వచ్చేది కాదు కదా. నీ పని నువ్వు చూసుకుంటే ఈరోజు నీకు ఈ కర్మ పట్టేది కాదు. ఎందువల్లంటే ఏ ఛానల్ అయినా, ఏ టీవీ అయినా, ఏ పేపర్ అయినా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అలాగే నీ పని నువ్వు చేస్తావు. నీకేం తెలుసులే, ఏదో ఒకసారి నీ టైం బాగుండి, నీ టైం కాదు, మీ తండ్రి రాజశేఖర రెడ్డి కాస్త కోస్తో మంచి పని చేశాడు కాబట్టి నీకు ఒకసారి ఛాన్స్ వచ్చింది. అది ఆయనకు వచ్చిన పదవి, నీకు వచ్చిన పదవి కాదు. అది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా ఆయన్ని చూసే నీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రిని చేశారు. అంతే తప్పగా అప్పుడైనా సరే నీ ముఖం చూసి ఓట్లేసింది కాదు. ఇప్పుడు ఇంత ఏడిసే బదులు ఆ రోజు జవల్పనాలు చేసుకొని ఇస్తే నీకు ఈరోజు ఈ కర్మ పట్టేది కాదు, ఈ ఏడుపు నీకు ఉండేది కాదు. ఆ రోజు నేనే ఎగ్జాంపుల్. సాక్షి టీవీ మాకు వద్దు మొర్రో అంటే ఈ కేబుల్ ఆపరేటర్లు చూస్తే చూడు, లేకపోతే దెబ్బి, మేమేం చేయలేము, మేము కట్ చేయలేము అని చెప్పేవారు. ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలే సాక్షి టీవీ మాకు వద్దురా బాబో అని మొర్రో అని కొట్టుకుంటుంటారు. అలాంటిది నువ్వేంటి బలవంతంగా ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నిస్తాను. ఈరోజేమో ప్రజలందరూ నీకు మద్దతుగా నిలబడాలా? దేని గురించి మద్దతుగా నిలబడాలి? నువ్వు నీ పని చేస్తే నీకు నిజంగా మద్దతుగా నిలబడను. కానీ 2019 నుంచి అసలు 24 మధ్యలో కొన్ని టీవీ ఛానల్ అసలు బ్రతకనిచ్చావా? కానీ నీకేమయ్యా, హాయిగా బ్రతుకుతున్నావు. ఈ కూటమి పనికిమాల సర్కారు ఉంది కదా, నీకు ముందస్తు బెయిల్ వచ్చే వరకు కూడా వాళ్ళు నీకు ఛాన్స్ ఇస్తుంటారు. కానీ నువ్వు అలా కాదే. వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ ముందు తీసుకొని వెళ్ళి ఒక నైట్ పూర్తిగా వాళ్ళు చితకబాది మరుసటి రోజు వాళ్ళది ఏ తప్పు లేదంటే అప్పుడు వెలుస్తారు. ఇప్పుడు వీళ్ళేంటారా బాబు, ఇప్పుడున్న గవర్నమెంట్ పనికిమాల గవర్నమెంట్. వాళ్ళకు మీరు ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారా, అప్పటి వరకు మేము వెయిట్ చేస్తాం అని మిమ్మల్ని హాయిగా బ్రతకనిచ్చి మీకు హాయిగా మనకి న్యాయ వ్యవస్థ ఉంది కదా, అది ఎవరికైనా ఒకటే కదా. అలాంటిది మీకు ముందస్తు బెయిల్ వచ్చే వరకు మిమ్మల్ని హాయిగా ప్రశాంతంగా చూసుకుంటుంది ఈ కూటమి గవర్నమెంట్. ఈ ఏడిపేదో నువ్వు 2019 నుంచి 24 మధ్యలో ఏడిస్తే నీకు కాస్తనే విలువ ఉన్నాం. అంతే తప్ప కానీ ఏంటి ఏడుపు? ఇంకా నీ పేపరు, నీ ఛానల్ చూడడమే మహాకర్మ. అలాంటిది ఇంకా నువ్వు ఏడుపు ఏడుస్తుంటే జనాలందరూ కూడా నవ్వుకుంటుంటారు, నీకు జరగవలసిందేలే అనేసి. అంతే తప్ప ఇంకా జనాలందరూ పోరాడండి. ఎవడయ్యా పోరాడేది? దేని గురించి పోరాడాలా? నువ్వేమైనా న్యాయం చేసుంటే పోరాడను. అంతే తప్ప కానీ మొత్తం నీ ఒక్క ఛానల్లో నీ పేపరే చూడాలనేసి మొత్తం పేపర్లలో, టీవీలు అన్నీ బంద్ చేసుకొని మొత్తం జనం మీద రుద్దావు. ఈరోజు నీకు కర్మ వచ్చింది, భరించు. ఇంకా ఈ చేతకాని గవర్నమెంట్ ఉంది కదా, ఈ చేతకాని గవర్నమెంటు ఎప్పుడూ ఆపి పడదెబ్బాల. ఇంకా తెలంగాణ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా సరే
వాళ్ళు దమ్మేడు చూపిస్తుంటారు. కానీ ఇక్కడ మాకు చేత కాలేదయ్యా, చేత కానివారు కూడా ఈ ఉన్న నాయకులు, ఈ మంచి మంచి నాయకులంట. మంచి మంచి నాయకులు తెలీదు, భయం పుట్టి నాయకులు తెలియదు ఈ టీడీపీ నాయకులు. అందువల్ల ఈ ఏడుపు మాని, ఎలాంటి ఏడుపు ఏడిస్తే నీకే చెడ్డ పేరు. గుర్తుంచుకోండి ప్రజలారా.